అక్కడలేను వాడాలి ఒకటి ఆమెది కూడా వాడాలా? పాడొద్దా మళ్ళా? ఫీల్ అవుతుందనా? అట్లా మరి పాడతావా? పాడతా. పాడు. సిక్కుల సేరు సిక్కుల సేరు జల్లె అట్లా ఓ సేరు జావుల సేరు జల్లె అట్లా ఓ సేరు జావుల సేరు సిక్కిముల ఒక సేరు సిక్కుల సేరు జల్లె అట్లా ఒక సేరు జాదుల సేరు జల్లె అట్లా ఒక సేరు జాదుల సేరు బాటంటి వయ్యేటి గొల్ల నాయన్న విసిట్టి మా వారికిచ్చి వచ్చేవా విసిట్టి మా వారికిచ్చి వచ్చేవా బాటంటి పోయేటి గొల్ల నాయన్న విసిట్టి మా వారికిచ్చి వచ్చేవా విసిట్టి మా వారికిచ్చి వచ్చేవా. పోతుంటే వారిల్లు పోలు దర్వాదా వస్తుంటే వారిల్లు రాయి దర్వాదా వస్తుంటే వారిల్లు రాయి దర్వాదా పోతుంటే వారిల్లు పోలు దర్వాదా వస్తుంటే వారిల్లు రాయి దర్వాదా వస్తుంటే వారిల్లు రాయి దర్వాదా. రాజులక పేరేవి రాజు పేరేమి రాజులక పేరేమి రాజు పేరేమి రాజులక పేరేమి రాజు పేరేమి రాజులక పేరేమి రాజు పేరేమి రాజులక పేరేమి. రాజులక లచ్చమ్మ రాజు సామయ్య రాజులక లచ్చమ్మ రాజు సామయ్య రాజులక లచ్చమ్మ రాజులక లచ్చమ్మ రాజు సామయ్య రాజులక లచ్చమ్మ రాజు సామయ్య రాజులక లచ్చమ్మ. మొత్తానికి అయితే ఇద్దరు కోడళ్ళ మీద వాడినావు. మరి ఏం పెట్టింది మీ కోడళ్ళని పాట పాడితే? అన్నం పెడతారు అన్నమే అంతే. నేనే వాళ్ళకి లేదని కొట్లాడతారు నా మీద కోడళ్ళు. అంతేనా? మేనత్త మీద బాగానే కొట్లాడతారు. మరి మేనత్త నాగపోతే అంతేనా? మరి ఏం పెట్టినా నీ కూడా ఏం పెట్టినా? మరి నేను చెప్తా మా అన్న నాకేం పెట్టాడు మీకు నీకు అని చెప్తా. అంతేనా? ఇలా కట్నం ఇచ్చాడు మా అన్న నాకే లేదు మళ్ళీ నేనేం పెట్టాలి? అంతేనా? అంతే కదా. ఏం తీసుకోలేరా ఆ కాలంలో కట్నం పెళ్లి చేసేదే కష్టం. మరి నువ్వు నీ బిడ్డకి వెళ్ళా ఇప్పుడు? పెళ్లి చేయలేదు, చిన్న ఉంది. చిన్నావా? అంటే లేటుగా అయ్యారా? నాకు 4 కొడుకులు వచ్చి చచ్చిపోయినమ్మా. అమ్మా, 4 కొడుకులు? 4 కొడుకులే. ఎందుకు? ఏమైంది? ఏమైంది? ఆ దినంలో ఎవరు పట్టించుకోకపోయారు. ఇంకా నాకు 5 మంది బావలు, నేను చిన్న. మొత్తం 4 కొడుకులు అంటే అంటే ఏమన్నా పుట్టంగానేనా? పుట్టంగానే చచ్చిపోయారు. మంచిగానే కానిపోయింది. ఆపరేషన్లు ఇట్లా లేవు. ఎంత మంచిగానే మోసిన 9 నెలలు మోసిన కానిపోయింది, చచ్చిపోయింది. అప్పుడుకి ముట్టనిలే. నీ బిడ్డకి ఎన్నేళ్ళు ఉన్నాయి మరి? కొడుకు పిల్లలు సాక్కున్నా. మా బావ కొడుకు 10 సంవత్సరాలు 14 ఉన్నాయి. మంచి నిజంగా చూడు ఎంత మంచి మంచి బావ బిడ్డలు చదువుకుంటుంటే. మనవరాలు సాక్కున్నా. నాకు మనవరాలు అవుతుంది. మనవరాలు అవుతుందా? అమ్మ మా నాన్న మన అమ్మ అంటది. ఆమెనే ఉంది. అంతే. మరి కొడుకులు చదువుకోవాలనిపించలేదు? మనవరాలు కొడుకులు చదువుకుంటూ ఉంటున్నారా? ఇప్పుడు పక్కన వండుకుంటలేరా? మనవరాలు అయితే నీ ఏమంటుంటది? నువ్వు పెళ్లి చేసి కూడా నీ దగ్గర ఉంచుకుంటా? నా దగ్గర చేసుకుని ఆయన ఉంటాడో పోతాడో మనకు తెలియదా. పెళ్లి అయితే చేయాలి. నేను నువ్వే చేస్తావు? ఏం చదువుతుంది? 14 అంటే 9 అయిపోతుంది. ఇప్పుడు 10లో పడతా. 10 అయిపోతుంది. మరి 10 అయిపోగానే వేస్తున్నావా ఏంది? ఆమె ఎప్పుడు చదువుకుంటా అంటే అప్పటిదాకా ఎంత చదివిస్తే అంత చదివిపిస్తా. నువ్వైతే ఏం చదువుకోవాలి. నాకు చదివి ఎక్కడ? అప్పుడు నేను ఎత్తుకొని కదలుకుపోయాడు మా ఆయన. చిన్న ఉండి అప్పుడు దేశాలు పోయేది. మా ఇంట్లో ఏం చేసేది? పనికి పని చేయడానికి పోయేది. అంటే ఏం పనికి? మట్టి పని అంటే ఆ పని మేస్త్రి పని చేసేది. ఈయన ఎత్తుకునేటోళ్ళు లేక మా ఆయన ఇంకెమ్మడి దొరికిపోయాడు. ఇంకా చదువు మా నాయన ఎలా వదిలిస్తారు? ఈయన ఎత్తుకునికి వదిలిచ్చారు. అంతేనా? ఈమె 2 సంవత్సరాలు ఎత్తుకున్నాక 3వ సంవత్సరం తోలుకొచ్చి పెళ్లి చేశాను. నేను ఒకదాన్ని అక్కడ నేర్చిపెట్టి దేశంలో చిన్న ఉన్నా నాకు పెళ్లికి గుర్తులేదు. అంటే అతను కూడా కొంచెం అయితే గ్యాప్ ఎక్కువ, పెద్ద ఏజ్ ఎక్కువ ఏం లేదన్నట్టు. 10 సంవత్సరాలు అన్నలేదా? చిన్నది నాకు ఎక్కువగా. అంతే. 15 సంవత్సరాలు ఉంటాయి. నేను చిన్నగా నడుస్తుంటే పెద్దోళ్ళకి వచ్చి పెళ్లి చేశాను. చిన్నగా నడిచేది పిల్లలు ఉంచుకొని వాళ్ళు భద్రం చేసుకొని ఇంటికి వచ్చాను. పాట అంటే ఏమన్నా గుర్తుకొచ్చింది? 2 కోడలు పొడుస్తుంది నేను. పాడు పాడు. ఒకటి చిన్న పాట పాడతా నవ్వుదాం అని వాళ్ళు. చిన్న పాట? ఎంత చిన్నగా ఉంది? అది 2 ముక్కలు. అంతేనా? ఇలాక జల్లెడ చిక్కం అంటేగా. అవును. మీ జుట్టు అంటే జల్లెట్లు వేసుకొని నెత్తికి. నిజమేనా? అప్పుడు అనుకునేది నాకు చిన్నగా. ఎంత ఉండే జుట్టు? బాగున్నది. ఇంత పొడుగు ఎంటికలు ఉన్నాయి.
బాగుండే. ఏం చేసిన దాన్ని బండకేసి కొట్టేదా? మన ఊరికే పులుకోవాలంటే నాకు సదాక ఇంకా ఇట్లా కొట్టుకునేది. ఊరుకునేదా గట్ట కొట్టుకుంటే? మా అమ్మ వచ్చి పులుకోపోయేది ఇంక ఎప్పుడన్నా నాకు తెలియక ఇవన్నీ ఏంచుకుండా ఏంటికెళ్ళని అట్లా. ఇప్పటిలో అయితే మంచిగా తెలుసుకుంటారు. ఏడమ్మా అందరు కట్ చేస్తుంటే మంచిగా చదువుకుంటా. అప్పుడు నాకు కట్ చేసేది ఏం తెలుసు. అట్లా కొనుక్కునేది. అక్కడ సౌడు ఉంటుండే ఊర్లల్లో మట్టి మట్టి ఆ మట్టి తెచ్చి నీళ్ళలో ఇసుకి బాగా నీళ్ళలో ఇసుకే నీళ్ళలో ఇసుకి పులివేది మా అమ్మాయిలు అంటే తెలుసా నీకు? అమ్మాయిలు కాసుకుంటారు చూడు ఆ అమ్మాయిలు అన్న కదా పులివేది. అమ్మాయిలు లేకపోతే ఆ మట్టి తెచ్చి పులివేది. అమ్మాయి బంక బంక ఉండదు, ఏముండదు. ఇప్పటికైనా వేసుకోవచ్చు, మంచిగా ఉంటది. మంచిగా ఉంటది. కాకపోతే అవి దెబ్బలు దెబ్బలు ఉంటాయి, దురికితే పోతాయి. మాకు ఎక్కువ అమ్మలు దానికి ఇక నైట్కి వెళ్తే వెళ్ళగలేవు, వీళ్ళ కన్నా ఉండవు. కానీ నువ్వు కలర్ వేసినవేమో అనుకున్నా. కలర్ అస్సలే ఒక్క ఇంటికి కూడా తెల్లగా లేవు. మళ్ళీ అప్పుడు అట్లా ఉండేది నాకు. మరి ఇప్పుడు పెడుతున్నావా సౌడు? మరి ఇప్పుడు సౌడు లేదు, అమ్మాయి లేదు, షాంపులే పెడతా. షాంపూ మరి ఆయన నడుస్తలేదు ఒక్క ఇంటికి కూడా. ఇంకా వస్తుందేమో అవి ఎప్పుడు వస్తాయి. ఎప్పుడు వస్తుంది అంతే. మరి అంతేనా? మరి పాట అంట వాడు చెప్తురు. చిన్న పాట నవ్వుతారని వాళ్ళ. సరే అత్త పడితే కోడలు నవ్వుదామని మరి పాడి మనలంతా నవ్వాడు. వాళ్ళందరూ నవ్వుతారు. వాడు చూస్తే వన్నెకాడు సింత బిచ్చల గాసగాడు. 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 లబ్బెరి బొమ్మ వాడు తెంపరిలో పోతాడే. 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 జనడు బెత్తడు జాకెటు మురడు జుట్టడు లంగోటు. జనడు బెత్తడు జాకెటు మురడు బెత్తడు లంగోటు. జనడు బెత్తడు జాకెటు మురడు జుట్టడు లంగోటు. జనడు బెత్తడు జాకెటు మురడు బెత్తడు లంగోటు. అబదానే సోకు చూడే జబల చందన జాకెటు. 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 మురడు బెత్తడు జాకెటు మురడు బెత్తడు లంగోటు. జనడు బెత్తడు జాకెటు. అది మర్చిపోయాను అప్పుడే. అంతే. ఇప్పుడే వాడుతుందిగా కొంచెం లాగుతలేరు పక్కల. ఇంటికాడ అయినా సరే ఊరికే పాడిపించి నాగిపిస్తుంది. ఆ ఇంటికాడ జ్ఞాపకం వచ్చి నాగుతాను ఇప్పుడు. అబ్బో ఏమని అనిపించింది? ఈ పాట పాడితే వీళ్ళ తమ్ముళ్ళు అందరు నవ్వుతారు. అక్క పట్టుకొచ్చింది ఇంత పెద్ద పాట అని. అందుకు అది జ్ఞాపకం వచ్చి నాగుతాను. ఇంత పెద్ద పాట అది. రెండు ముక్కలు నేను ఎటకారంగా అంటారేమో. అంతేనా? అంతే. ఏడ పట్టుకొచ్చినావు అన్నట్టు వాళ్ళు ఏమో పాడతారు. శానలాల్లో ఇట్లా పాడతారు కాబట్టి పాడతారు. నువ్వేమైనా సొంతంగా అల్లుకున్నావా లేకపోతే వేరే వాళ్ళ పాటలు? గిట్నే శానలాల్లో మంది పాడతారు కదా, మనం వింటాం పాడతాం. ఇంటే పట్టు వేసుకుంటాం. అంతే. పట్టు చెక్కుడు సంచులు వేసుకుంటావా? చెక్కుడు సంచులు కడుపులో వేసుకుంటాం. కడుపులో వేసుకుంటాం. అంతే. ఇప్పుడు వీళ్ళు 2 వారాలు ఇంకా మళ్ళీ నేను దాసం చేసుకుంటా. గుర్తు చేసుకుంటావా? అప్పుడు వచ్చిందా? గుర్తు చేసుకోండి. 2 పాటలు కలిపి వస్తుంది. అంతేనా? పొద్దుకి నాకు రాగం ఎత్తనే ఉంటావా? సరే మరి మీ అత్త అంటే పాటలు పాడమంటుంది. భాగ్యం ఒకటి వాడతారా? మరి అట్లా వాడాలి వాళ్ళు. భాగ్యం ఒకటి వాడాలి, నేను వినాలి. ఇంతవరకు వినాలి వాడాక. అంతేనా? ఓ మన సెల్లులో వినలే. వినాలి. నా ఎమ్మడి వస్తేనా ఫోన్లలో తీసుకోవాలి. మరి మీ కూడా నేర్పలే నువ్వేం పాటలు? ఆయన వస్తుంది తోలిస్తాడు ఆమె నా ఎమ్మడి. అంతేనా? నేను చేనులలో పని చేస్తే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఉంటారు. గేలు వస్తుంది. అంతే. పండుగలకు రావంటేనే రాదు. నాకే ఇప్పుడు బుద్ధి పుట్టేస్తే మళ్ళీ పాటలకు దొరికొచ్చింది. సరే పాడండి. నిలువెల్ల బంగారము నిలువెల్ల బంగారము నిన్ను చూస్తే నిలువలేను నిలువెల్ల బంగారము. వస్తామంటే ఒలాపు కాదు వస్తామంటే ఒలాపు కాదు వచ్చిన దగ్గర వదులరా వస్తామంటే ఒలాపు కాదు. పండు వెన్నెలగా సెరా పండు వెన్నెలగా సెరా బావకు మనసు వాడెరా పండు వెన్నెలగా సెరా.
నొత్తాం నిలువెల్ల బంగారము నిలువెల్ల బంగారము నిన్ను చూస్తే నిలువలేను నిలువెల్ల బంగారము వస్తామంటే రానివ్వరు వస్తామంటే రానివ్వరు వచ్చిన దగ్గర వదులరా వస్తామంటే రానివ్వరు లేత వెన్నెలగా చెరా లేత వెన్నెలగా చెరా మామకు మనసు వాడరా లేత వెన్నెలగా చెరా వస్తామంటే రానివ్వరు వస్తామంటే రానివ్వరు వచ్చిన దగ్గర వదులరా వస్తామంటే రానివ్వరు నిలువెల్ల బంగారము నిలువెల్ల బంగారము నిన్ను చూస్తే నిలువలేను నిలువెల్ల బంగారము అంటే ఆమె మనసు మొత్తానికి సూపర్ పాట చెప్పు వేరే నేను చెప్తున్నా చెప్పు ఎంత బంగారం ఉన్నా మనసు పడ్డాక ఇంకా అంతే మనసు మీ అటే పోతుంది అన్నట్టు బంగారం ఉన్నా మేడలున్నా ఏమన్నా వేస్ట్ అన్నట్టే బావకు మనసు పడ్డా మామకు మనసు పడ్డా అక్కడనే ఉంది ఆమెకు ఏం చేస్తా అంతే